మన జీవితంలో దయ అనే పదానికి అర్థం ఏమిటి? ఒక చిరునవ్వు, ఒక మాట, ఒక సహాయం. ఇవన్నీ చిన్నవే కానీ ఎవరికైనా అది ప్రపంచమవుతాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 13న ప్రపంచం వరల్డ్ కైండ్‌నెస్ డేను జరుపుకుంటుంది. మనసులో ఉన్న మంచితనాన్ని ప్రపంచానికి పంచుకునే రోజు ఇది. ఈ దయా దినోత్సవం మొదట 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్‌మెంట్ అనే సంస్థ ప్రారంభించింది. ఆ ఆలోచన చాలా సులభం. మనమంతా మనుషులమే. మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి, దయ చూపాలి. ఈరోజు ఏ దేశం, ఏ మతం, ఏ భాష అయినా సరే మనం ఒకే విలువను గుర్తు చేసుకుంటాం దయ. దయ అనేది పెద్ద పనులు చేయడం కాదు. ఒక చిన్న సహాయం. బస్సులో ఎవరికైనా సీటు ఇవ్వడం, కుక్కకు ఆహారం పెట్టడం, స్నేహితుడికి ధైర్యం చెప్పడం, చెట్టు నాటడం, ఎవరికైనా నీళ్లు కావాలా అని అడగడం. ఇవి చిన్న విషయాలే కానీ దయతో చేసినప్పుడు అవి బంగారం లాంటి విలువ కలిగిస్తాయి. దయ అంటే మనం బలహీనంగా ఉండడం కాదు, మనసు బలంగా ఉండడం. మన భారతదేశ సంస్కృతిలో దయకు ప్రాధాన్యం చాలా గొప్పది. భగవద్గీతలో, గురునానక్ బాణీలలో, బుద్ధి బోధనలో ప్రతి చోట దయా ధర్మం మూలం అని చెప్పారు. ఈ వరల్డ్ కైండ్‌నెస్ డే రోజున మనమందరం ఒక చిన్న వాగ్దానం చేద్దాం. ఈరోజు ఒకరికి అయినా సంతోషం ఇవ్వాలి. ఒకరినైనా సహాయం చేయాలి. ఎందుకంటే మనం చేసిన చిన్న పనులు ప్రపంచాన్ని పెద్ద మార్పుల వైపు నడిపిస్తాయి. గుర్తుంచుకోండి, దయ అనేది కంటేజియస్. ఇట్ స్ప్రెడ్ ఇట్ ఎవ్రీవేర్. దయ చూపండి, మానవత్వం మిగిలిపోతుంది.